మేము ఎమ్మెల్యేగా పోతే ఈ కొరికి నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తున్నాండి. మేము 18 మంది రాజీనామా చేశాం. మా మ్యారేజ్ కాపాడాలి నువ్వు, నీ ఖాళీ పని నువ్వు అది చేయకుండా మా క్రికెట్ టీము ఈ గ్రాఫులు బాగలేవు, నువ్వు బాగలేవు. పుణ్యాన్ని చూసినావు. అది రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా ఆయన పుణ్యాన్ని ఒప్పుకొని ముఖ్యమంత్రి అయినా ఉండలేదు. అవకాశాలు ఇంకా అవకాశాలు లేవు. ఇది కాకాని ఏదో చూసుకుంటున్నారు. ఏమి లేదా చూసుకున్నారు జరగదు, ఏమడదు. ఇది నెల్లూరు, ఇది తారుమారు చేయగలిగిన జిల్లా. నీలాంటి వాడు కూలిపడుతుంది. నువ్వు ఎంత కీలుకున్నా ఉళ్ళు కావాల్సిందే కానీ ఇంకేమి కావు. ఉళ్ళంతా ఉళ్ళు కావాల్సి. నీకన్నా పెద్దవాడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నీకన్నా ముందు రాజకీయాలలో కూర్చోబెట్టిన వ్యక్తి, నీకన్నా ముందు మంత్రి అయినటువంటి వ్యక్తి, మంత్రి ఒక తూరు కాదు 2 తూర్లు మంత్రి అయినటువంటి వ్యక్తి, నీకన్నా చాలా పెద్దవాడు. నీకు మాత్రం తిరుగుతాంటుండే ఆయనకి. నువ్వు ఆ మనిషిగా ఆయన పట్టుకొని బక్కోడు, వీటికి కథ లేదు, సన్నోడు, నీకు శరీరం జీన్స్ అండి, జీన్స్. అది వాళ్ళ తాతల నుంచి వచ్చేటటువంటి జీన్. నీదే అంతే, నీది నేనే. నువ్వు ఆయన కన్నా పుట్టినట్లేవు. నీకు ఆ గుణాలు ఉన్నాయి. నేను కూడా పార్టీలో ఉన్నప్పుడు తమని కూడా గమనించినావు. నీ పదవులు ఇప్పించింది అధ్యక్షుడి పదవి కూడా రాజమోహన్ రెడ్డి గారండి. నీకేం రాలా. నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్గా నువ్వు అప్పుడు పూర్తయిన దాకా రాలా. పూర్తయిన తర్వాత వస్తే ఆయన నీకు పదవి ఇప్పించింది. నువ్వు అందరినీ జిల్లాలో ఇంకా నాకు నన్ను మించిన రాజకీయవేత్త లేడు అని అనుకుంటున్నావు. వైఎస్ఆర్ పార్టీ ఇంకా ఈ చేతిలో ఉంటే తుడిచిపెట్టుకోబోతుంది. 29లో కూడా అదే గతి పడుతుంది. ఇప్పుడు 10 ఉన్నాయా, 10 బాగా వస్తాయి. తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, మళ్ళా 10. నువ్వు గెలిపించుకోలేవు, నీ జాబ్ కాదు. ఎందుకంటే నువ్వు ఒక్కరికి మాత్రం మాట్లాడుతున్నావు, ఏదో కేకలేస్తావు, దౌర్జన్యం చేసి మాట్లాడతావు, ఊగుతావు. నేను మాత్రం చెప్పడానికి చాలా చూసినట్టే. నా మాత్రం లెక్కలేదు. నేను చాలా మంది చూస్తున్నాను, నీ కింద పెద్దోళ్ళని కూడా చూస్తున్నాను. ఊరిని నిన్నేం లెక్క చేయదు. సోమిరెడ్డి ఏదో బాగా ఉండాలి. ఆయన సన్నగా ఉన్నాడు. పరిగెత్తు ఎంత దూరం పరిగెత్తుతో ఏమవుతుందో అది పెద్ద మనిషి లక్ష్యం కాబట్టి చెప్పాను. చూడు, పెద్దోడు పరిపాలన ఉన్నటువంటి జిల్లా ఇది. ఈ జిల్లాలో ఈ ఇంచులు పడితే కుదరదని చెప్పేది నేను. అందుకే ఎంత గౌరవ మర్యాదలుగా ఉంటే అంత ఉన్నతమైన పేరు తెచ్చుకుంటారు. మీరు షార్ట్ ఇదిలో ఎట్టయినట్టు మాట్లాడి ఆమెను అరిస్తే, కేకలేస్తే, ఓ గోల చేస్తే, ఓ అని గోల చేస్తే ఏడంటే ఆడ గోల చేస్తాం, ఏడంటే ఆడ అరుస్తాం, ఏదో అంటాం. ఎందుకే నేను ఇలాగ మేము మాట్లాడామా? లేదండి, మేము అనుకుంటాం. కాకపోతే మర్యాద గల మనుషులు గొప్పగా ఉన్నారు. ఎందుకు ఇంతటి నచ్చం మనం చూసుకోకూడదు. జిల్లా మంచి జిల్లా. నెల్లూరు అంటే మంచి జిల్లా అని పేరు ఉంది. రాష్ట్రంలో నెల్లూరు కూడా ఒక ఉన్నతమైన స్థానం ఉంది. అలాంటి జిల్లాని ఖరాబ్ చేయకూడదని ఉద్దేశంతో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. నువ్వు వచ్చి ఏదో తలచితం చేస్తా ఉన్నాడు. జిల్లాలో మాట్లాడటం చేయడం అంతా ఎవరు లేనట్టుగా ఆయన ఒక్కడే లీడర్గా. ఆ వైఎస్ఆర్ పార్టీలో ఆయన లీడరు. నీ ఊళ్ళే ఏమి లేదు. ఎక్కడే ఈ పార్టీ లీడర్కి ఆ జగన్మోహన్ రెడ్డికి ఆయనతో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి, రాగుల ధనంజయ రెడ్డి, ఆయన సజ్జల, ఆయన రాగుల ధనంజయ రెడ్డి ఐఏఎస్ వాడు పనిచేయండి. మంచి సలహాలు ఇచ్చి భవిష్యత్తులో పార్టీ పనిచేసేప్పటికీ ఒక్కొక్క చేసే పని ఉంటుంది. ఆయన పని సజ్జల రామకృష్ణారెడ్డి పని ఏంటి? గోపీతమ్మా అంటే మీరు డబ్బులు సంపాదించుకునేదాన్ని మీరు ఏం తట్టాలి పడలేదా? అసలు ప్రజల పనులు అనుకున్నారా? ఇప్పటికీ అమరావతి 5 ఏళ్లలో కాస్త పనిచేస్తుంటే పని. అమరావతిని విజయవాడ సెంటర్లో నిర్ణయించడం గొప్ప
ఆ పాయింట్లో చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు రాష్ట్రాన్ని సపోర్ట్ చేయి. నువ్వు 5 ఏళ్లలో ఏం చేశావు? 3 రాష్ట్రాలు ఉన్నావు, 3 రాజధానులు ఉన్నావు. ఏ రాజధాని ఊళ్ళో ఒక రాజధాని కన్నా ఏమైనా ఓపికించావా? అదే ఉంటే బాగా నమ్ముకుందాటగా ఆ జ్యోతిష్యంలో ఒక ఆయన పేరుందా అదే జ్యోతిష్యంలో కదా ఆయన అప్పుడు చెప్పలేదు. అప్పుడు ఈ వేడు కూడా మన ఎదురు వేడు కూడా ఒక జ్యోతిష్యుడు. ఈయన కూడా మన కాకాడ గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఆయన వేడు లాంటి వాడు. ఈ వేడు అలా చెప్తాడు రేపు 10 మార్కులు వస్తాయని అంటే ఆయనే కంటిన్యూ అయితే 10 మార్కులు రావడం ఖాయం. దానిలో తిరగలేదు. ఈయనే కంటిన్యూ అయితే ఆ పార్టీ అధ్యక్షుడిగా 6 మార్కులు 10 ఇస్తాడు మహారాజు. కాకాడ గోవర్ధన్ రెడ్డి మాట ప్రకారం మార్కులు 10 వస్తాయి. అంతేగాని మేమే చూసుకొని మాట్లాడి 10కి 10 వస్తాయి. 10కి 10 వస్తాయా? పరిపాలన న్యాయంగా చేస్తున్నాడు, పరిపాలన దక్కుతున్నాడు, పాలనా విధానం చెప్పినోడు మాట్లాడితే ఏదో వచ్చిన దానికి వస్తాయి. అంతేగాని ఈ ఇచ్చులుగా మాట్లాడి ఒకరికొకరితో మంచి పేరు రాలేదు.